మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండెను పదిలంగా కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే దురదృష్టవశాత్తు గడిచిన కొన్ని సంవత్సరాలుగా వయసుతో సంబంధం లేకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మెడికల్ ఆసుపత్రిలో చేపట్టారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు డాక్టర్ బెహ్రా ఉన్నారు. అందరికీ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ డాక్టర్ బెహ్రా ఇది ప్రౌడ్ మూమెంట్ అంటే టుడే వీఆర్ రిలీజింగ్ ఫస్ట్ టైం ఇన్ అవర్ కంట్రీ దట్ ఈస్ ఈవినింగ్ ప్రోగ్రామ్ నోబడీ హెస్ డన్ దట్ ఈస్ ఫర్ ద యంగ్ పీపుల్ బికాస్ అందరూ కూడా యంగ్ కదా. ఈవెన్ యువర్ వరల్డ్ ఆల్సో యువర్ హార్ట్ ఈస్ యంగ్ isn't it? So heart young, how to make it young throughout life and how to not have heart attack ఈ రోజుకి ముఖ్య ఉద్దేశం అండి. 30 to 50లో చాలా మంది చనిపోయారు అప్పుడు. బట్ మన ఫ్యామిలీ అలాగ ఉండకూడదు, రాకూడదు పరిస్థితి. మా పక్క ఫ్యామిలీ కూడా, మా ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అలాగే సిచ్యువేషన్ రాకూడదు. దట్ ఈస్ వై వీ వాంట్ టు బ్రింగ్ ఏ అవేర్నెస్ అండ్ ఎ ప్రోగ్రామ్. దట్ ప్రోగ్రామ్ ఫర్ 1 year, నాట్ ఫర్ 1 day. దట్ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి 1 year వరకు మీ బ్యాక్లో ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే యూఆర్ నాట్ ఓన్లీ చెకింగ్ యువర్ హార్ట్, యూఆర్ చెకింగ్ ద హోల్ బాడీ. అండ్ ఆల్సో ఇన్ సమ్ పేషెంట్స్ 10 years కూడా తెలిసిపోతుంది. 50% ఆఫ్ ద పీపుల్కి ఆఫ్టర్ 40 హార్ట్ 10 years వరకు ఎలా ఉంటుంది. ఆఫ్టర్ 50 అసలు ఆఫ్టర్ 40 సపోజ్ యూఆర్ డూయింగ్ అ టెస్ట్, వన్ టెస్ట్ ఒకటి ఉంది, ఆ టెస్ట్లో 10 years వరకు కూడా తెలిసిపోతుంది. ఎస్పెషల్లీ దోస్ ఆర్ డయాబెటిక్, దోస్ ఆర్ స్మోకర్స్, దోస్ ఆర్ వెరీ వెరీ హై రిస్క్ లైక్ హై అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్, హ్యావింగ్ ఫ్యామిలీ హీలో చాలా మంది హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వెరీ హై అన్కంట్రోల్ కొలెస్ట్రాల్. దే ఆర్ ద పీపుల్ ఆర్ లుకింగ్ అట్ బికాస్ దే ఆర్ ద మ్యాక్సిమం అట్ రిస్క్. మనకి తెలియాలండి హూచ్ ఆర్ రిస్క్. మా ఫ్యామిలీలో ఎవరికి రిస్క్ ఉంది అది ఫైండ్ అవుట్ చేయాలి. మా ఫ్రెండ్స్లో ఎవరు రిస్క్లో ఉన్నారు అది ఫైండ్ అవుట్ చేయాలి. మా రిలేటివ్స్ ఎవరికైనా. This is package for not for one person. This is for everybody in society in the world. That is why Vizag Medical first time start chasing the program. It's going to be all over the world now. Because and that too the special and ye package lo package lo అన్ని టెస్ట్ ఉన్నాయి. ఏ టెస్ట్ చెప్పండి ఆ టెస్ట్ అంది అది యంగ్ ఏజ్ కి. మొత్తం వరల్డ్ ఏమేమి టెస్ట్ ఉంటే అన్నీ ఉన్నాయి. This is first time and nobody has attempted this one and nobody has talked about future of them. టెస్ట్ అయిపోయింది మర్చిపోతారు కదా. దిస్ ఈజ్ నాట్ సిమిలర్ సిచ్యువేషన్. దిస్ ఈజ్ ప్రోగ్రామ్ లైక్ కంటిన్యూస్ టచ్ టిల్ దే ఆర్ సేఫ్. సపోజ్ బ్లాకేజ్ ఉంది అనుకోండి, హౌ టు నాట్ టు గెట్ హార్ట్ అటాక్. బ్లాకేజ్ మీకు లేదు అనుకోండి, హౌ టు నాట్ టు గెట్ హార్ట్ అటాక్. అది మన ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాల్సిందో అంటే ముందుగా సింటమ్స్ అని వస్తుంటాయి దీనికి సంబంధించి. యాక్చువల్లీ మన ఇది ప్రోగ్రాంలో ఐదర్ సిమ్టమ్ ఉన్నా లేకపోయినా, సపోజ్ చాలా మంది మైనర్ సిమ్టమ్స్ వస్తూ ఉంటుంది, బట్ వీఆర్ నెగ్లెక్టింగ్. సపోజ్ సంబడి హ్యావింగ్ పెయిన్ వస్తుంది అనుకోండి, హూ షుడ్ కమ్ ఫాస్ట్. లెట్ మీ టెల్ యూ హూ షుడ్ కమ్ ఫాస్ట్. ఎవరికి సిమ్టమ్స్ ఉంటే జస్ట్ లైక్ దే ఆర్ నెగ్లెక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం నడిచినప్పుడు పెయిన్ వచ్చింది అనుకోండి, బరువు పట్టుకుని అలా ఉండిపోతారు మీరు, మొత్తం ఛాతీ పెయిన్ అయిపోతుంది అనుకోండి, ఆ పెయిన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకోండి. దీని వాకింగ్ లో నాట్ రెస్ట్ లో చాలా మంది పెయిన్ ఉంటుంది, అలా మూవ్ చేసిన నొప్పి ఉంటుంది, నొప్పి ఉంటుంది. దిస్ ఇస్ నాన్ కార్డియాక్ పెయిన్. కొంచెం 1 second పెయిన్ ఉంటుంది, అది నాన్ స్పెసిఫిక్. బట్ పెయిన్ సపోజ్ మోర్ దెన్ 2 to 3 minutes, మోర్ దెన్ 5 minutes ఉంది అనుకోండి, అండ్ నాట్ రెడ్యూసింగ్ డ్యూరింగ్ దట్ మోర్ డ్యూరింగ్ వాకింగ్, అలాగైతే హార్ట్ పెయిన్. సో ఒక్కొక్క పేషెంట్కి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, హోల్ డే ఒక వారం నుంచి ఉంటుంది. ఆల్ నాన్ స్పెసిఫిక్ పెయిన్, నాన్ కార్డియాక్ పెయిన్. బోనీ పెయిన్స్ వెరీ కామన్లీ ఉండిపోతుంది, చాలా రోజుల వరకు ఉండిపోతుంది. బోనీ పెయిన్, మస్కులర్ పెయిన్ ఇది కంటిన్యూస్గా ఉండిపోతుంది. బట్ గుండె అయితే మోటార్ కదా, మోటార్ ఎక్కువ పంప్ అయినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. దట్ మీన్స్ నడిచినప్పుడు పెయిన్ అంటే గుండె నొప్పి, నడిచినప్పుడు ఆయాసం ఉంటే గుండె సంబంధం ఉంటుంది అది. సో బేసికలీ దోస్ హు ఆర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు, పని చేసినప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, బాధ ఉంటే దట్ ఈస్ హార్ట్ పెయిన్. సో అలాగ పేషెంట్ నెగ్లెక్ట్ చేయకూడదు. నౌ ద నెక్స్ట్ గ్రూప్ ఎవరికి ఏం లేదు అనుకోండి, హౌ టు నో ద బ్లాకేజ్. దట్ ఈస్ వై ద ముఖ్య ఉద్దేశం ఆ ప్రోగ్రామ్ కి కదా. సో యూ హ్యావ్ టు డూ సమ్ స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ బ్లడ్ టెస్ట్ కూడా వచ్చినాయి, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వచ్చినాయి. ఆ సిటీ స్కాన్ టెక్నాలజీ మీకు ఎవరికి తెలియదు. సిటీ స్కాన్లో దట్ ఈస్ న్యూ అడ్వాన్స్ సిటీ స్కాన్లో 2 minutes మీ గుండెల పక్కన తెలిసిపోతుంది. అది గుండెలో కొవ్వు ఉంటే తెలిసిపోతుంది. అది దాన్ని వీ కాల్ కాల్షియం టెస్ట్. బికాస్ కాల్షియం అంటే గుండెకి ఒక కొలెస్ట్రాల్కి ఒక పార్ట్ అండి. సో కాల్షియం ఉంటే కేజీ క్యాచ్ అయిపోతుంది టెస్ట్లో. సో కాల్షియం ఉండకూడదు హార్ట్లో. కాల్షియం మీన్స్ హార్ట్లో బ్లాకేజ్ ఉంది. సో సిటీ స్కాన్లో కాల్షియం తెలిసిపోతుంది. 2 minute టెస్ట్ జస్ట్ 10 years వరకు తెలిసిపోతున్నది సమ్ గ్రూప్. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు బ్లాకెట్స్ కోసం, ఈ బ్లాకెట్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు అయితే బాడీ బెటర్? దట్స్ గుడ్. సో బేసికలీ హౌ టు ప్రివెంట్ హార్ట్ అటాక్ అందరికి తెలియాలండి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఆహార తోటి. యూ షుడ్ నో 3 things: బాడీ, మైండ్ అండ్ సోల్.
3 థింగ్స్ కంట్రోల్ చేయాలండి. ఎవరికి ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది 3 థింగ్స్ లో మైండ్ తోటి. అందరికి మైండ్ అన్కాన్షియస్ గా ఉంటుంది. ఎప్పుడు చూద్దాం అన్న బాయ్స్ అయినప్పుడు చూద్దాం, దట్ మీన్స్ మైండ్ ఈ స్విచ్ ఆఫ్ మోడ్. మైండ్ స్విచ్ ఆన్ చేయాలండి. నిన్న జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఫ్రెండ్స్ చనిపోయారు, నాకు స్ట్రాంగ్ గా ఉండాలి, బికాజ్ నా ఫ్యామిలీ కోసం నేను ఉండాలి, అది మైండ్ కి రావాలి. సో వన్స్ మైండ్ ఫోకస్ అయితే దెన్ కేర్ తీసుకుంటారు, దెన్ బాడీకి చూస్తారు బాడీకి ఏం కావాలండి. బాడీకి డయట్, ఎక్సర్సైజ్ అండ్ రెస్ట్. సో డయట్లో 3 ప్రకారం మరి టైమింగ్, క్వాంటిటీ, క్వాలిటీ. టైమింగ్ బిఫోర్ 8 to 8 బెస్ట్ టైం యాక్చువల్లీ. మార్నింగ్ 8 to సాయంత్రం 8 లోపల. ఆఫ్టర్ సన్రైజ్ బిఫోర్ సన్సెట్, దట్ ఇస్ బెస్ట్ టైం యాక్చువల్లీ. దట్ మీన్స్ 8 to 6. సో ఓకే, ఇండియా సిచ్యువేషన్ 8 to 8 తీసుకోండి, దట్ ఈస్ 12 hours. 12 hours రెస్ట్ లో ఉండాలి. నెక్స్ట్ పూటకి రెస్ట్ ఇవ్వాలండి. సో టైమింగ్. దెన్ కాల్స్ క్వాంటిటీ. మార్నింగ్ టు లంచ్ ఎక్కువ తినాలండి, తర్వాత ప్లస్ హోల్డ్ తగ్గించి తక్కువ తినాలండి. నైట్ టైం తినకపోయినా పర్వాలేదు, తింటే నో టిఫిన్, నో భోజనం, జస్ట్ ఫోకస్ ఆన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అంతే. దట్ ఈస్ బెస్ట్ వే టు రెడ్యూస్ యర్ బాడీ వెయిట్, రెడ్యూస్ యర్ షుగర్, రిమైనింగ్ ఫిట్, హ్యావింగ్ గుడ్ స్లీప్, నో గ్యాస్ట్రైటిస్, నో కాన్స్టిపేషన్, మార్నింగ్ హ్యాపీనెస్. దిస్ ఈస్ వెరీ సింపుల్ ఫండమెంటల్. డే టైం తినాలి, నైట్ టైం తినకూడదు, సింపుల్. దెన్ ఏం తినాలండి? ఏం తినాలంటే బేసికలీ వాట్ ఈస్ హార్ట్ హెల్తీ డైట్. ఏం తింటే హార్ట్ కి బ్లాకేజ్ రాదు అలాగే అంటే బేసికలీ దే ఆర్ ఫైబర్ రిచ్ డైట్స్. దట్ మీన్స్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, లెస్ పాలిష్డ్ కార్బోహైడ్రేట్స్, మీన్స్ వైట్ రైస్, వైట్ బ్రెడ్. జస్ట్ మైదా ఉంది కదా, మైదా నుంచి తయారయ్యే పదార్థం ప్లస్ అది బ్రౌన్ రైస్ తో వైట్ రైస్ తో తయారైంది. కానీ బ్రౌన్ రైస్ అంటే మంచిది, దానికి కోటింగ్ ఉంటుంది. కోటింగ్ లేదు అనుకోండి, యువర్ రిస్క్ సైడ్. ఎనీ దిస్ ఇస్ సెంటర్ డైట్ లో. సో నాన్ పాలిష్ సెంటర్ డైట్, మన రైస్ అండ్ రోటీ, మల్టీగ్రెయిన్ ఆటా, అవర్ నాన్ పాలిష్ రైస్ ఆర్ చిరుధాన్యాలు అంటే మిల్లెట్, దట్ ఈస్ సెంటర్ డైట్. నా సైడ్ లో ఏమి ఉండాలండి? సైడ్ లో ఎక్కువ వాటర్ బేస్డ్ ఫుడ్ తిని ఉండాలి, లైక్ కర్రీస్, వాటర్ బేస్డ్ కర్రీ, నాట్ ఫ్రైడ్ థింగ్స్. ఫ్రైడ్ అంటే ఫ్రైడ్ ఆయిల్ అయిపోతుంది కదా, ఫ్రైడ్ ఆయిల్ గ్రేవీస్ ఫ్రై కదా అది. సో ఫ్రైస్ ఎక్కువ తినకూడదు. ఫ్రై తింటే ఫ్రైడ్ ఫుడ్, ఫ్రైడ్ హార్ట్ సేమ్ ఒకలాగా అయిపోతుంది కదా. సో గుండె కూడా ఫ్రై అయిపోతుంది కదా. సో నెవర్ ఫ్రై ద థింగ్స్, లైక్ కాకరకాయ ఫ్రై చాలా మంది తింటారు ఎప్పుడు. కానీ వెజిటబుల్ లాగా తినాలండి. నేచర్ ఇస్ ప్రొటెక్షన్. నేచర్ కి పాడేసి తింటే నేచర్ కి శక్తి పోయింది కదా. ఓకే సార్, దీనికి రిలేటెడ్ గానే మనం చూస్తున్నాం సాధారణంగా ఎక్కువ మందిలో అని చూసినట్లయితే ఎర్లీ అవర్స్ లో, ఎర్లీ మార్నింగ్స్ లో ఎక్కువగా ఈ కార్డియాక్ అరెస్ట్ అయ్యి డెత్ జరుగుతుంటది. దీనికి కారణం ఏంటి? దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటారు? This is again very important question actually. Early morning heart attack actually blood clotting capacity పెరుగుతుంది after 2 o'clock morning. Early morning 2 o'clock నుంచి మార్నింగ్ 6 వరకు blood clotting పెరుగుతుంది. ఓకే ఓకే. సో బేసికలీ ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి 6 o'clock వరకు, 6 o'clock మధ్యలో బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ ఎక్కువ పెరిగిపోతుంది. ఓకే. వన్స్ క్లాటింగ్ పవర్ ఎక్కువ ఉంటే, బై ఛాన్స్ బ్లాకేజ్ ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ బ్లాకేజ్ ఉంది, అది క్లాట్ అయిపోతుంది, సో పై చోక్ అయిపోతుంది. సో గుండెకి ఒక గొంతు పాయింట్ ఉంది, జస్ట్ లైక్ మా గొంతు పాయింట్ ఎలాగా ఉంది, గుండె కూడా అలాగే ఉంది. ఆ పాయింట్ లో బ్లాకేజ్ యూజువల్ గా ఉంటుంది, సైలెంట్ గా ఉంటుంది. సో వన్స్ బ్లడ్ థిక్ అయిపోయింది అనుకోండి, అది పేస్ట్ లాగా అయిపోతుంది, అది బంద్ అయిపోతుంది ఇక్కడ. సో గుండె గొంతు పాయింట్ బంద్ అయిపోతుంది, సో గుండె ఆక్సిజన్ సప్లై బంద్ అయిపోతుంది. దట్ ఈస్ మోర్ రిస్కీ. సో ఎర్లీ ఏజ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. నౌ నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు అవాయిడ్? సో పీపుల్ హూ ఆర్ at risk, those who are diabetic, those are hypertensive, those are smoker, those are heavy alcoholic, those are family risk lo everki heart attack unte, smokers or very obese, these people they should be aware first. These are the group they should prevent the heart attack first. So before 8 they have to finish the diet. That means before 2 hours sleeping mundu, padukune mundu finish cheyalandi. So do not sleep with full stomach. That's the dangerous thing. Do not sleep with full stomach. అంటే భోజనానికి అంటే భోజనం తర్వాత 2 hours తర్వాత పడుకోవాలి. డైజెస్ట్ అయిపోయిన తర్వాత పడుకోవడానికి 2 గంటల ముందు ఖచ్చితంగా భోజనం చేయాలి. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పడుకుని సపోజ్ తినేసి పడుకుని అనుకోండి, డైజెషన్ అవ్వలేదు కదా. సో మీరు పడుకున్నారు కానీ హార్ట్ ఈస్ పంపింగ్ ఫాస్టర్ అండ్ పోట కూడా రెస్ట్ లేదు, పైప్ కూడా పంప్ అవుతుంది కదా. సో అల్టిమేట్లీ హార్ట్ అండ్ పోట దే ఆర్ వర్కింగ్ ఇన్ ద డ్యూరింగ్ స్లీపింగ్. సో దే బికమ్ బ్యాడ్ యాక్చువల్లీ. టెన్షన్ ఉండిపోతుంది హార్ట్ లో, సేమ్ టెన్షన్ ఉండిపోతారు. సేమ్ ఆ టెన్షన్ పడుకున్నప్పుడు అండ్ మాకు ఇక్కడ అది డ్రీమ్స్ కూడా అలాగే ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. వన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని కాంప్లికేట్ చేస్తుంది మా గుండెకి ఎర్లీ మార్నింగ్. దట్స్ వాట్ హ్యావ్ ఎర్లీ డిన్నర్, లెస్ ఫ్రైడ్ ఫుడ్, నాన్ ఆయిల్ ఫుడ్ ఇన్ ద ఈవినింగ్ టైం. రైట్ సార్, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ చెప్పండి. యంగ్ హార్ట్ అనే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారు? దీన్ని ఎవరు ఇప్పుడు స్టార్ట్ చేశారు?
ఎవరికి ఎవరు స్టార్ట్ చేశారు ఇప్పుడు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, యంగ్ హార్ట్ అనే పేరు ఎందుకు పెట్టారు బ్రీఫ్లీ? యంగ్ హార్ట్ మీకు తెలుసు, యంగ్ హార్ట్ పీపుల్ ఆర్ కొలాప్సింగ్ అట్ వెరీ ఎర్లీ ఏజ్, అందుకే హోల్ ఇండియా వైడ్ న్యూస్ కదా ఇప్పుడు. సో యంగ్ హార్ట్ కి ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి, అండ్ దిస్ ఈస్ పాసిబుల్ ఆల్సో. దట్ ఈస్ వై యూర్ డూయింగ్. ఇఫ్ నాట్ పాసిబుల్, వై షాల్ యూ డూ? This was basically my concept. This is from my beginning, my childhood. I'm thinking how to stop heart attack at early age. నేను చిన్నప్పుడు నేను చూస్తున్నాను, అది నా మైండ్లో ఉంది. దేనికోసం నేను కార్డియాలజిస్ట్ అయ్యాను, గుండె స్పెషలిస్ట్ అయ్యాను, బికాజ్ మై డ్రీమ్స్ అలాగే ఉండేది కాబట్టి. నౌ నా టెక్నాలజీ has come up to support my thing, how to not to have heart attacks in young people, because your family very important. Parents, they are there, children are safe, parents are safe, you are everything safe. So the young parents ki ela save cheyalani, that is my concept. That's what I requested management come forward, support me in the bigger way. They have the all powers, they are the all machines, they are all like aggressive ideas, publishing ideas, marketing ideas to make it reach to everyone else. So basically this is my concept, but their help, medical help. థ్యాంక్ యూ అండి. డాక్టర్ బెహరా గారు చాలా వివరంగా చెప్పారు. ప్రధానంగా ఆహారపు అలవాట్లు ఈ రోజున మారినటువంటి కాలమాన పరిస్థితుల కారణంగా రాత్రి భోజనం అనేది చాలా ఆలస్యం అవుతుంది. అంటే నిద్రకి కనీసం 2 గంటల ముందు నిద్ర 2 గంటల ముందుగానే భోజనం పూర్తి చేయాలి. ఆ తర్వాత జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా ఉంటుంది. ఆ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉండేందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈ వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్, జేకే న్యూస్, విశాఖపట్నం మెడికల్ హాస్పిటల్ నుంచి.